హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్ వీళ్ళ మనకైతే ఇక్కడ శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ 4 అయితే చూడాలు ఉన్నాయి, మీద వచ్చేసి పాలు ఇచ్చేవి ఉన్నాయి. మొత్తానికి అయితే 13 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. ఎవరైనా మా అమ్మ వాళ్ళకు 13 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి సార్. మనకైతే 4 పాలు ఇచ్చేవి, మీతో వచ్చేసి చూడాలు ఉన్నాయి. ఇక్కడ ప్రైజ్ అయితే ధరలు అయితే 65,000 నుండి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే ఇచ్చినాం. రండి, ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి రండి. నమస్కారం అన్న. నమస్తే. మొత్తానికి ఎన్ని ఆవులు తిరానా? ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం 13 ఆవులు అన్న. 13 ఆవులు. 13 ఆవులలో బ్రీడ్ ఏమున్నాయి, చూడి ఏమున్నాయి? బ్రీడ్ సూడి కాదన్న. ఇప్పుడు అంటే బ్రీడ్ ఏమున్నాయి, చూడి పాలిచ్చేటివి ఏమున్నాయి అన్ని డీటెయిల్స్ చెప్పేసానా? ఈయనకి 5 ఆవులు అయినా మిగతా అన్ని పాలచ్చేవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? చూడివి పాలవి. సూడివి 5 ఆవులు, మిగతా మొత్తం పాలావులు ఉన్నాయి. పాలవులు ఉన్నాయి. బ్రీడ్ ఇచ్చే క్రాస్లే ఉన్నాయి బ్రదర్ అన్ని. మొత్తం టోటల్గా ఒకటి గిరి క్రాస్ ఉంది, ఒకటి గిరిలాండ్ ఉంది. ఓకే, మిగతా అన్ని ఇచ్చే క్రాస్లే ఉన్నాయి. చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకైతే అన్న మా అడ్రస్ చెప్పిస్తానా? సర్దార్ నగర్ విలేజ్, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఓకే. శ్రీకృష్ణ డైరీ ఫామ్. ఓకే. షాద్ నగర్ పక్కనే, హైదరాబాద్ పక్కనే అయితే అన్న మనం. ఓకే. అంటే ఆంధ్ర బార్డర్ కి తెలంగాణ బార్డర్ అన్నమాట. తెలంగాణలోనే ఉంటుంది మనది, హైదరాబాద్ పక్కన. హైదరాబాద్ పక్కన. ఓకే. ఆంధ్ర పక్కన తెలంగాణ ఫ్రెండ్స్. ఇది మనకు చూస్తున్నారు కదా. మొత్తానికి అయితే ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న? ప్రైజ్ 75,000 నుంచి ఉన్నాయన్న. 75,000 నుంచి. అవునన్నా. ఓకే, మనకు అయితే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తాం. రండి అన్న. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పనా అన్న? ఇది ఈయన నీకుంది. ఓకే. ఇది పూటకు మనకు 12 లీటర్ చెప్పింది రైతు. ఓకే. ఇప్పుడు ఏంటి థ్రాడ్ లాక్టివేషన్. అవునన్నా. ఓకే. అట్టర్ చూడండి అన్న, దీని అట్టరు ఎంత లోజు ఉంది, ఎంత పెద్ద ఉంది. ఇగో అంతే చేస్తుంది, మస్తు చేస్తుంది అన్న. ఇంకా ఇగో మస్తు చేస్తుంది. ఇంకా కరానా నువ్వు ఇక్కడ వచ్చి చూపి అన్న. భయపడుతుందన్న. ఇగో ఎంత లోజు ఉంది చూడన్న. మన తన బెలూన్ బుగ్గకు తోలు పట్టి ఎట్లా గుంజుతా అట్లా వస్తుంది చూడన్న దీనికి. ఇగో పాలు 12 లీటర్ చెప్పినా పూటకి. 24 లీటర్ నుంచి 25 లీటర్ మధ్యలో ఇస్తాను. అవునన్నా. 10 రోజులు టైం పెట్టుకో. 10 రోజులు ఉంటుందన్న. ఓకే. మనకి ఎన్ని పాలతో ఉందన్న? ఉన్నది 6 పనులు అయిపోయి 8 పనులు వేసింది. చెప్పానా? అంతే అన్న, కరెక్టే. 6 పనులు అయిపోయి 8 పనులు వేసింది. ఓకే. ఇప్పుడైతే 3 అవుతానా? ఓకే ఫ్రెండ్, చూసుకోవచ్చు. దీనికి ఏం ధర చెప్తున్నా? చెప్తాను నేను మస్తు, కానీ దగ్గరకు వస్తే ఏమన్నా మాట్లాడతాం. చెప్పు. 1,25,000 చెప్తాను. ఫైనల్ రేట్ 1,00,000కే ఇస్తా. లక్షకి ఇచ్చేస్తా. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. నా తరపు నుంచి ఒక 500-1000 రూపాయలు కూడా తగ్గుతుంది. ఓకే, చూసుకోవచ్చు. ఓకే. రెండో డేట్కి వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ స్టార్టింగ్ పెద్ద పెద్ద వాళ్ళు చూపిస్తున్నా. ఇక చివరి వరకు చూడండి, చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చి. అన్న రెండవ గురించి చెప్పండి అన్న. ఇది ఏనిందన్న, 3 రోజులు అవుతుంది. ఇది ఏనింది. అవునన్నా. ఓకే. ఎన్ని పనులు స్టార్ట్ అయింది? 6 పనులు అయిపోయింది. కళ్ళు స్టార్ట్ అయినాయి చిన్న చిన్న. ఏనింది ఇప్పుడు ఏనింది రెండో అయితేనే. 10 లీటర్ పాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ గా. ఓకే. రైతులు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఎవరు రారు, ఎవరు చెక్ చేయరు, అన్ని ఉట్టి మాటలు. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మనకైతే పొడుగు కనకాటు కూడా బాగుంది మనకైతే. అన్న దీన్ని చూడడం చూడన్న. ఆడదూడద్దు. ఇది మనకు చూసుకోవచ్చు ఫ్రెండ్. మనకైతే ఈ 2 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసుకోవచ్చు. కాలు ఎక్కలికేస్తావా? కాలంటే కంట పెట్టు. కాలు చూడు, నరంకట్లు చూపి. నరకట్లు కనకట్లు చూసుకోవచ్చు. మనకైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్న దీనికి ఏం ధర చెప్తున్నా? దీనికి 1,15 చెప్తున్నా. ఫైనల్ రేటు తగ్గుతా దగ్గరకు వస్తాయి. ఫైనల్ రేటు ఫైనల్ ఎట్లా చెప్పాలి? నువ్వు కొంటావా చెప్పు. మరి ఎంత కొంటావు చెప్పు. మరి వచ్చిన వాళ్ళు అడగాలి ఎంత కట్టాలి. నువ్వే ఫైనల్ రేట్ అడిగితే నేను ఎంత చెప్పాలి? ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, తగ్గుతుంది. ఎంతవరకైనా తగ్గొచ్చు. చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి. ఒక పెద్ద పెద్ద వాళ్ళు చూపిస్తే చివరి వరకు చూడండి, చిన్న చిన్న వాళ్ళు కూడా వస్తాయి. 3వ దిక్కుతే వెళ్ళిపోనండి. అన్న 3వ గురించి చెప్పండి అన్న. ఈ సెకండ్ అటేషన్ అన్న. ఓకే. ఏనింది అన్నది ఫ్రెండ్స్, ఇప్పుడు ఏనిందంట రెండో ఈ తావంట ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. అన్న ఇది ఎన్ని రోజులు అవుతుందన్న? ఇది 3 రోజులు అవుతుంది అన్న. దీని 3 రోజులు అయితే ఆడదోడు ఉందన్న. దీనికి మంచిగా ఉంది లేకుండా. ఓకే. పొద్దున 10 సాయంత్రం 10 ఇస్తుంది. 20 లీటర్ పాలు రెడీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, 10 లీటర్లు అయితే రెడీ ఉన్నాయంట. మనకైతే పూటకు వచ్చేసి 2 పూటలు అయితే 20 లీటర్లు అయితే రెడీ ఉన్నాయంట. దీన్ని చూడనా? ఆడదూడా బ్రదర్. ఆడదూడా. అవును. ఓకే. దీనికి ఏం ధర చెప్తున్నా బాగానే. 1,05,000 చెప్తున్నా. ఫైనల్ రేటు దగ్గరకు వచ్చి అడిగితే చెప్తా. ఒక 98 వస్తుంది. రాదు ఇయ్యను. లక్షకి ఇస్తా. ఓకేనా? అవో 10 లీటర్ పాలు ఇచ్చారు అంటే మరి 1,00,000కి ఇయ్యరా? ఇస్తారు మళ్ళా ఒక 1000 రూపాయలు అటు ఇటారా? అంతే. 2000 అంత దూరం రాదబ్బా. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకొని తగ్గుతుంది మనకైతే ఎంతో అంతవరకు అయితే. ఓకే. మనం అయితే 4వ డేట్కి అయితే వెళ్ళిపోండి అన్న. తమ్మి అన్న పొద్దుగా స్నానం చేసినావా? లేదు, చేయలేదు. ఇలా రేపు మంగళవారం గారు, రేపు ఒకరోజు చేస్తా. బొట్టు పెట్టుకున్నానా? బొట్టు ఉట్టినే పెట్టుకున్నా ఇలా. ఓకే. 4వ గురించి చెప్పాలన్నా. ఈయన నీకుందన్న. ఇది ఓకే. సెకండ్ యాక్టివేషన్. ఇది
బోడి ఫ్రెండ్ మనకు బోడిది కొమ్ములు తీసేసి రాలే కోసేసిరు. కోసేసినారు. అవు చూడు అట్లా కోసేస్తారా? అట్లే నోరు పట్టి పీకేసిరు నోటితోటి. అనా అవుతామి నోటితోటి కొమ్మలు పీకేసిరంట, వాళ్ళు పీకేసిరంట, నాకు తెలియదు. వాళ్ళు పీకేసిరంట, చెప్పారు నాతోటి అదే మాట. అవునా? అట్లా అన్నా ఇది ఇప్పుడు ఈయన అవుతానా? ఇది తినలేదు, ఈయనకి ఉంది రెండో అవుతా. ఓకే ఇప్పుడు ఈయనతే రెండో అవుతాను అంట. పాలు మిల్కింగ్ చెప్పచ్చు బాగుందనా? వాళ్ళు 35 లీటర్ రేపు కానీ మన తాను గట్టే 18-20 ఇయర్స్ రోజు మీద. అలా ప్లీజ్ అలా చెప్పానా? వాళ్ళు 35 లీటర్ రేపుతామి మన 35 లీటర్ చెప్పారు వాళ్ళు, కానీ మన తాను 20-22 ఇస్తుంది. 20-22 రోజు మీద 10-11 ఇస్తుంది. ఓకే అట్లా దీనికి ఏం ధర చెప్తున్నా? మస్తు చెప్తున్నా, దగ్గరకు వస్తే తగ్గుతుంది. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఒక రేటు 1,05,000 చెప్తున్నా. ఓకే ఫైనల్ రేటు ఒక కిందికి వస్తుందా? కిందికి ఎందుకు, నేను మీది కోతా. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. కిందికి వెళ్ళాలంటే కిందికి వచ్చి మళ్ళీ మీరు అంతే అన్న. దీని ధర కావాలి, ఫైనల్ రేట్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను, అన్నకైతే కాల్ చేయండి. అది చెప్పే రేట్ అయితే అన్న చెప్తాడు, ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. అన్న చెప్పండి అన్న. అన్న 5వ గురించి చెప్పన్న. ఇది ఏంది ఏంది 3 రోజులు అయింది, 3 లేకపోతే 4 రోజులు అయింది. ఓకే 10 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఇది ఏం బ్రీడ్? ఇది నాకు జెర్సీ దాని లాగా కొడుతుంది కానీ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎంత పెట్టుకోవచ్చు అన్న. ఇది బాగానే పెట్టాలి, ఈడికెళ్ళి ఆడదాకా పొడువుగా బాగాలేదు. అత్త మేవ బాగుంది. గుండా అయిపోతా. ఇగో చూడు, ఇగో చూడు, అట్టర్ చూడతా, మీ అట్టర్ చూడు, 4 సండు చూడు, సమానం బాగున్నాయి. ఫ్రెండ్స్ దీని మీద పాలు అయితే 10,000 పెట్టుకున్నామని అలికి అన్న. ఈనిందా అనేది? ఈయనింది, ఈయనందుకే 10 చెప్తున్నా. ఎన్ని రోజులు అవుతుంది? 3 లేకపోతే 4 అయింది. ఓకే దీని చూడనా? దీని చూడనా ఎర్ర ఉన్నది, ఎర్ర బట్టది. అర్థం అవుతానా? మొగోడే మొగోడే మొగోడే. అదే దీనికి ఏం ధర వస్తుంది? బాగానే చెప్తాను, ఇక్కడికి వస్తే చెప్తా. ఎంత? కామెంట్లు వద్దు, నేను చెప్పా రేట్ చెప్పా. కామెంట్లు బంద్ చేస్తా కానీ ఎంత చెప్తాను చెప్తా. ఎంతనా? 1,05,000 చెప్తున్నా. ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే మనకు ఒక అన్న ఎంతకు వస్తుంది వచ్చానా? రావాలి తమ దగ్గరకు వచ్చి మాట్లాడుతా. ఓకే ఫ్రెండ్స్ చూసుకో. పాలు కావాలి, 10 లీటర్ పాలు అయినప్పుడు పైసలు కావాలి. 2,50,000 బిండెలు అయితే అవసరం. ఎంత? 2,50,000 బిండెలు. లక్ష ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే 2,000 నా తరఫున తగ్గుతుంది. చూసుకోవచ్చు. 10 లీటర్ అయితే రెడీ ఉన్నట. అండ్ చెక్ చేసుకుని తీసుకోండి. ఓకే నెక్స్ట్ డేట్కి అయితే వెళ్ళిపోండి. మనకైతే 6వ డేట్కి అన్న. 6వ గురించి చెప్పండి అన్న. ఇది ఈనడానికి ఉంది. ఓకే సెకండ్ యాక్టివేషన్. ఓకే ఈంతది ఇంకొక 6-7 రోజులు పడుతుంది. ఓకే టైం వారం పడుతుంది. ఓకే మంచిగా ఉంది, అందంగా ఉంది. 4 సన్లు సమానం ఉన్నాయి. ఓకే వాళ్ళు మనకు 1,50,000 చెప్పారు కానీ నేను 1,10,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ తగ్గుతా దగ్గరకు వస్తే. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతా అండి మనకైతే ఫైనల్ రేట్ అయితే. అండ్ ప్రజెంట్ ఇది తినడానికి ఉందానా? అవ్వు ఓకే తినడానికి ఉందంట. ఇది ఎన్ని పళ్ళు తోటిందనా? అది చూడకపోతే నేను ఎన్ని పనులు ఉందో ఏమో. ఇప్పుడు అయితే 2 అవుతున్నా? మీది లేవు కానీ కింది ఉన్నాయి పనులు. దాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి కనకట్టు తీసుకోండి, ఇంకా అట్టర్ చూపిస్తారండి. అలా దీనికి ఏం ధర చెప్తున్నాను? అది అంటే ట్యాంక్ పర్ డే ఎంతవరకు ఎత్తుకోవచ్చు? ట్యాంక్ పర్ డే 9-10 ఇస్తుంది. పూటకి 9-10 ఇస్తా అంట. మనకైతే 2 పూటలు అయితే 18 లేదా 20 లీటర్లు అయితే పెట్టుకుని ఫ్రెండ్స్ మనకైతే. ఓకే దీనికి ఏం ధర చెప్తున్నా? చెప్తాను దానికి బాగానే 1,10,000 చెప్తాను. ఫైనల్ రేటు రావాలి, దగ్గరకు రావాలి. నువ్వు కొంటావా చెప్పు మరి, ఫైనల్ రేట్ చెప్తా. ఫ్రెండ్స్ అన్న అయితే ఇట్లా చెప్తుండు. అది చెప్పిన రేటు పట్టుకోకండి, ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. ఇది చెప్పానా ఫైనల్ రేటు? 1,5,000 చెప్పానా? 1,00,000 రూపాయలకి ఇస్తా. 95,000కి ఇస్తా, తీసుకో భాస్కర్ నువ్వు అయితే. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, తగ్గుతుంది అన్న. నెక్స్ట్ గురించి చెప్పన్నా. ఇది ఈనింది. ఓకే 9 లీటర్ పాలు. ఓకే పాలు చెక్ చేసి తీసుకోండి ఎవరైనా. ఫ్రెండ్స్ ఇది జెర్సీ క్రాసా? జెర్సీయా. ఓకే ఫ్రెండ్స్ ఎన్ని అయితే ఇప్పుడు ఏంది? అది ఆకలైనంత తింటాం కానీ అంతే. మళ్ళీ దీనికి ఎంతవరకు ఎత్తుకోవచ్చు పాలు? ఇప్పుడు 9 ఇస్తుంది ప్రజెంట్ గా. ఓకే దీని దూడనా? దీని దూడ ఫ్రెండ్స్ చాలా దూడ ఉందంట ఫ్రెండ్స్. మన దీనికి ఏం ధర చెప్తున్నా? 99 చెప్పారా నువ్వు? 99,000 చెప్తున్నా. ఓకే దగ్గరకు వస్తే తగ్గుతుంది. ఫ్రెండ్స్ చెప్పే రేటు చెప్తుండు. 90 కూడా రావచ్చు, ఎంతనన్నా రావచ్చు. కాకపోతే చెప్పే రేటు అయితే అన్న చెప్తుండు. అవన్నీ పట్టుకోకండి సరేనా? ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి అన్న. ఈ యావ గురించి చెప్పనా? ఈ ఆవు నల్లగా తెల్లగా ఉంది, బోడిగా ఉంది, పాలిస్తుంది. ఓకే
ఆల్యాగ్ ఉంది. ఓకే 9-10 లీటర్ పాలు ఉన్నాయి. ఇప్పుడు ఈనిందా ఈనింది. ఎంత అవుతుందా? ఈయన కావచ్చు 4-5 రోజులు కావచ్చు. 4-5 రోజులు. అన్నా ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎంత వరకు ఉందన్న పాలు? 9-10 ఉన్నాయి. 9-10. దీని దూడ ఆడదూడ ఉంది. ఓకే దీనికి ఏం ధర చెప్తున్నా? నేను 1,05,000 చెప్తున్నా. బేరం అయితే 5,000 తగ్గించి 1,00,000కి ఇస్తాను. ఇట్లా 95కి ఇట్లా రావనా? వస్తుంది అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. తగ్గుతుంది ఎంత అంతవరకు అయితే తగ్గుతుంది? మొత్తం తగ్గుతుంది. 30,000 టోటల్గా ఇచ్చేస్తా. ఎవరన్నా నా దగ్గర భూమి నాకు రాసిస్తే అన్ని ఆవులు ఫ్రీ ఇచ్చేస్తా. అద్దెక్కడ చాలా డిమాండ్ ఉంది నా భూమికి. నా ఆవుల డిమాండ్ లేదా? అన్నా ఈ గిరావు గురించి చెప్పనా? ఇది గిరావు క్రాస్. అది కూడా ఎంత ఉంది? ఇది రంగా చెప్పమ్మా. నీ డీటెయిల్స్ అంటే చెప్పమ్మా టోటల్గా. దానికి తెలియదు, దాని మాటలు రావు. కానీ దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పాలతో ఉంది? ఇది 4 అయిపోయింది, 6కి వచ్చింది. ఓకే ఇప్పుడు ఏనింది. ఓకే దీని దూడ మగదూడనా? మగదూడ. మగదూడనా? ఇప్పుడు పాలు ఎంత వరకు ఉన్నాయన్నా? 5.5-6 లీటర్ ఉన్నాయి. 5.5-6 లీటర్లు చూసుకోవచ్చు. అన్న పెరగచ్చా ఒక 7-8? పెరుగుతాయి 3 రోజులు అవుతుంది. దీనికి ఏం ధర చెప్తున్నా? 85,000 అయితే చెప్తాను సంచి. ఇక్కడ వచ్చి మాట్లాడుకొని తగ్గుతుంది. ఓకే నెక్స్ట్ తెచ్చితే వెళ్ళిపోనండి. అన్న ఈ 2 చెప్పేశానా? ఈ 2 చెప్పాలా? అవి 2 చెప్పు. ఈ 2 అది గిర్లాండ్, ఇది జెర్సీ. ఇది గిర్లాండ్ ఫ్రెండ్స్. ఇది గిర్లాండ్ ల్యాండ్. అద్దెకరంత ల్యాండ్ ఇది. ఇది పావెకరా. ఓకే ఇది గిర్లాండ్ అంట, ఇది జెర్సీ అంట ఫ్రెండ్స్. మనకైతే ఇది పాలు గ్యారెంటీ ఉన్నాయి బ్రదర్. ఇది 8 లీటర్లు పిండుకొని పైసలు ఇచ్చి తీసుకొని మమ్మల్ని. ఓకే పైసలు కూడా ఇవ్వాలి. ఇంకేమన్నా ఇస్తారా మరి పైసలు ఇవ్వకపోతే? పాలు ప్రజెంట్ 8 లీటర్ ఉన్నాయి. ఓకే నేను తీసుకొచ్చి అదే ఇప్పుడు ప్రజెంట్ 10 లీటర్ పాలు ఉంది దాని దగ్గర. 85 చెప్తున్నా, 80కి ఇస్తా. 80కి 5 లీటర్లు పెట్టుకోవచ్చా? 100%. ఓకే ఇది ఇప్పుడు ఏంటండి అయితే సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది. 3 అవుతుంది. అలా ఇది ఎన్ని రోజులు అవుతుంది? ఇది వారం 10 రోజులు అయింది. ఇది అది వారం అయింది. దీనికి ఏం ధర చెప్తున్నా? 85,000 చెప్తున్నా బ్రదర్. మళ్ళీ ఇప్పటిదాకా చెప్పిన మళ్ళీ చెప్తున్నా 80,000కి ఇస్తా. కానీ